హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో పొటాటో చిప్స్ తయారీ విధానం. ఈ పొటాటో చిప్స్ని మన తమ్మేల్లో చూపించిన విధంగా ఒక్క పొటాటో చిప్స్ ప్యాకెట్కి వచ్చే ధరకి మనం మన ఇంట్లోనే 4 ప్యాకెట్ల పొటాటో చిప్స్ని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఈ 4 ప్యాకెట్ల పొటాటో చిప్స్ని తయారు చేయడానికి నేను ఈ విధంగా 1 కేజీ వరకు పొటాటోస్ని తీసుకోవడం జరిగింది. ఈ పొటాటోస్ అనేది మనం నార్మల్గా మనం వంటల్లో ఉపయోగించుకునే పొటాటోస్ని తీసుకోకూడదు. మనం మార్కెట్కి వెళ్ళి చిప్స్ సంబంధించిన పొటాటోస్ అని అడిగామంటే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతాయి. మామూలు పొటాటోస్కి చిప్స్ పొటాటోస్కి తేడా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కేజీ పొటాటోస్ మొత్తాన్ని మనం నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పైనున్న ఈ మురికి మొత్తం పోయే విధంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా కడిగిన ఈ పొటాటోస్ మొత్తాన్ని ఒక క్లాత్ తీసుకొని పైన ఉన్న తడి మొత్తం పోయే విధంగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో అనేది పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలనేది చేసి పెట్టడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ వీడియో అనేది మనం బయట షాపుల్లో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ఈ చిప్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఎక్కువ టైం అనేది తీసుకోకుండా మనం వెంటనే ఈ చిప్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకొని కడిగి ఉంచుకున్న ఈ పొటాటోస్ మొత్తాన్ని ఒక వెజిటబుల్ పీలర్ తీసుకొని ఈ విధంగా పై ఉన్న లేయర్ మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ మొత్తం పొటాటోస్కి ఈ విధంగా పైన ఉన్న లేయర్ మొత్తం పీల్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ మధ్య నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఈ పొటాటోస్ మీద తీసుకున్న ఈ లేయర్స్తో కూడా మనం టేస్టీ అయిన చిప్స్ అనేది రెడీ చేసుకోవచ్చంట. ఈసారి మనం ఈ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కానీ ఇప్పటికి మాత్రం ఇదంతా వేస్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ పీల్ చేసుకుని ఉన్న ఈ కేజీ పొటాటోస్ని ఒక వెజిటేబుల్ స్లైడర్ని తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒకే డైరెక్షన్లో వచ్చే విధంగా మనం స్లైడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం స్లైడ్ చేసుకోవడం వల్ల మనకి చిప్స్ అనేది చాలా సులభంగా రావడం జరుగుతుంది. చూడండి, లేయర్గా చాలా పలచంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్ స్లైడర్ అనేది మీషో నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇది నాకు 340 రూపీస్ పడడం జరిగింది. ఇది ఇలాంటి వెజిటబుల్స్ని కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఈ కేజీ పొటాటోస్ మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో ఈ విధంగా మొత్తాన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ పొటాటోస్ మొత్తాన్ని స్లైడ్స్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టి ఈ చిప్స్ని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఈ పొటాటో చిప్స్ టేస్ట్ కోసం కావాల్సిన సాల్ట్ని ఈ విధంగా కలుపుకోవాలి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోకి 3-4 స్పూన్ల వరకు సాల్ట్ అనేది వేసుకొని వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా సాల్ట్ మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ వాటర్తోనే మనం చేసుకోబోయే చిప్స్కి సాల్ట్ అనేది మనం అందిస్తాం. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ స్లైడ్స్గా కట్ చేసుకున్న ఈ పొటాటో స్లైడ్స్ని ఈ విధంగా లేయర్స్గా ఈ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి. ఇలా మనం ఈ ఆయిల్కి సరిపడా స్లైడ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా అంటుకోకుండా చూసుకుంటా వేసుకోవాలి. మనం ఒకేసారి అన్నీ కానీ వేసామంటే అవి ముద్దగా అయిపోయి లోపల ఉన్న భాగాలని మనకి ఉడకడం అనేది తక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో అయితే వీటి స్లైడ్స్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో డిప్ చేసి మనం తడి పోయేంత వరకు కాటన్ క్లాత్ పెట్టి మనం ఆరనిచ్చి మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవి ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని విడివిడిగా స్లైడ్స్గా మనం వేసుకోవాలి.
ఇలా ఈ స్లైడ్స్ మొత్తం ఒక్కొక్కటిగా మనం వేసుకునేంత వరకు మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లైడ్స్ మొత్తం వేసుకోవడం అనేది అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకునే ఈ సాల్ట్ వాటర్ని 2 స్పూన్ల వరకు ఈ ఆయిల్లో మనం ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని వేయించుకోవాలి. మనకి ఈ చిప్స్ అనేది ఉడకడానికి కొంత టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాం కాబట్టి మనకి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ముందుకి వెనక్కి మనం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి చిప్స్ 2 వైపులా చక్కగా ఉడకడం అనేది జరుగుతుంది. మనం వేయించుకున్న ఈ చిప్స్ అనేది డార్క్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా డార్క్ గోల్డ్ కలర్ రాగానే మనం ఈ చిప్స్ అన్నింటినీ ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇలాగే మనం మిగిలిన స్లైడ్స్ అన్నిటిని కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇవి నేను మా పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఎటువంటి కారం అనేది వాడటం లేదు. ఆల్రెడీ మనం ముందుగా సాల్ట్ అనేది ఆయిల్లోనే అప్లై చేసాం కాబట్టి ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. 50 రూపీస్. ఇది అదే విధంగా నేను మార్కెట్లో తీసుకున్న 1 కేజీ పొటాటోస్ని 50 రూపీస్కి తీసుకొచ్చి ఇదే ప్యాకెట్కి సరిపడా 4 ప్యాకెట్ల చిప్స్ని ఇంట్లోనే చాలా సులభంగా అదేవిధంగా ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. వీటిని మన పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్దీ, అదేవిధంగా చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ చిప్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా టేస్ట్గా రావడం జరుగుతుంది. చూడండి, చాలా కరకరగా ఎంతో టేస్టీగా 4 ప్యాకెట్ల చిప్స్ వరకు మనకు రావడం జరిగింది. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.